సార్ ఇన్నేళ్ళు చూశారు అమరావతి ప్రాంత రైతులు పడ్డ బాధ కానివ్వండి, లేకపోతే పండగలు లేకుండా పబ్బాలు లేకుండా వాళ్ళు కేవలం ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయిన నేపథ్యం కానీ, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మోడీ గారి చేతుల మీదుగా అన్ని పనులు పునఃప్రారంభం అవుతున్నాయి. ఎలా ఉంది సార్ మీ స్పందన ఏంటి సార్ దీని మీద? వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి 4 సంవత్సరాల శ్రమ ఇవాళ ఫలించింది. వాళ్ళతో పాటు ఆంధ్ర రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క అమరావతి కళ నెరవేరబోతుంది. కానీ దీన్ని ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో అంటగట్టి అమరావతి అన్నారు, అక్కడంతా ఏదో ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఎన్నో రకాలుగా పోవడం చేశారు. అది అసలు ముక్కు ప్రాంతం అన్నారు, ఏదో చెప్పారు. అయినా కూడా మళ్ళీ ఇన్ని ఒడిదుడుకు తట్టుకుని ఈ రోజు నిలబడిందంటే ఎలా చూడాలి సార్ ఈ అమరావతి ప్రాంతాన్ని? అంటే అతనికి పరిపాలన చేతగాకనో ఒక కులం మీద ముద్రేసో దీన్ని తప్పించాలని ఇక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాలకి ఆ రోజు అసెంబ్లీలో అతను కూడా తీర్మానం చేసేటప్పుడు 33 ఎకరాలు కాకుండా ఇంకా ఏదైనా ఉంటే అవకాశం చేసుకోండి చెప్పిన సందర్భాల్లో మనందరం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఈ అమరావతిలో పొలాలు ఇచ్చినటువంటి రైతులు ఉంటారు కదండి, ఈ రైతుల్లో ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఓసీలు అని తెలియకుండా ఉంటుందండి. తెలియలేదులంటే అతను అసలు ముఖ్యమంత్రే కాదు కదా. చెప్పండి మీరు. ఇప్పుడు ఎస్సీల పొలం 2 ఎకరాలండి, ఎస్టీల పొలాలు 3 ఎకరాలు, బీసీలు ఒక 5 ఎకరాలు, ఓసీలు ఒక 3 ఎకరాలు లేకుండా ఉంటుందండి? తెలిసిద్ది. ఒక కులం మీద ముద్రేసేసి దీన్ని ఏదో నాశనం చేయాలి. అదే చెబుతున్నా. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం ఏదండి? ఎస్సీ కదా. ఎస్సీలో పొలాలు ఉండవా ఏంది? మరి ఎందుకు దీన్ని సర్వనాశనం చేయాలని? దీన్ని అమరావతి అనే ఒక రాజధానిని సర్వనాశనం చేయాలని తప్పక ఆయనకి ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎవరు సర్వే నెంబరు, ఎవరు పొలాలు ఏందో తెలియదండి. తెలియదంటే ఆయన ముఖ్యమంత్రి లేనట్టుగా అర్థం. మొత్తం మీద ఈ మళ్ళీ పునర్వైభవం రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి మళ్ళీ పనులు ప్రారంభం కావడం, ఇంకా అంటే సవాల్ చేసి చెప్తున్నారు నారాయణ గారు అయితే 2 ఏళ్లలోనే మళ్ళీ పూర్తి చేస్తామని. ఎంతవరకు వాళ్ళు చెప్పే మాటలు నెరవేరుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ప్రజలు కళ్ళకన్నటువంటి ఈ అమరావతిని ఈ 4 సంవత్సరాలు ఆయన చేసిన సర్వనాశనం చూశారు. అందుకోసమే ప్రభుత్వం కూడా పట్టుదలతో ఇవాళ దీన్ని ఉన్నటువంటి పరిస్థితిని అవసరమైతే నారాయణ గారు కూడా దీని మీద బాగా దృష్టి పెట్టేసి, ముఖ్యమంత్రి గారికి కూడా దీని దృష్టి బాగా పెట్టేసి, ఎందుకంటే ఇది పూర్తి అవ్వాలనే ఒక ఆలోచనతో. ఎందుకంటే సరే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయండి, ఇది ఎవరికైనా సహజం. ఇప్పుడు ఒక హైదరాబాద్ చూసుకున్న తర్వాత ఐటీ రంగంలో ఎప్పుడైతే ఒక బీజం నాటాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ దాన్ని కొనసాగించారు కాదు కదా. ఇక్కడ ఎప్పుడైతే అమరావతి ఇచ్చాడో ప్లేస్ ఇచ్చారో ఈ అమరావతి ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో అది బాబు గారికి ఏదో పేరు పోయిద్ది, నాగరాజన్ దుర్మార్గమైన ఆలోచనతో 4 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు కదా, మళ్ళీ అట్లయినా చేస్తాడేమో అనే ఆలోచనతో బ్రహ్మాండంగా చేస్తున్నారండి. నేను నారాయణ గారిని మరి మున్సిపల్ మంత్రి గారిని కోరుకున్నది ఒకటే, మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఆయన వచ్చేది లేదు సచ్చేది లేదు, ఆయన ముఖ్యమంత్రి జీవితంలో కాడు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు జనాలు కోరుకున్నటువంటి ఈ రాజధాని మీరు కట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అభిప్రాయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నానండి.